మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. తండ్రి, ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని నీ ప్రియమైన బిడ్డలుగా మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. అలాగే ఈ నూతన సంవత్సర దినాలలో తండ్రి మాకు ఏ విషయాలైతే తెలియజేస్తున్నారో మా జీవితాల్లో తండ్రి మేము నీ ఎదుట తండ్రి నీ సాక్షులుగా నిలబడిగే ఆ గొప్ప ధన్యతను తండ్రి ఏ రీతిగా మాతో మాట్లాడబోతున్నారో తండ్రి మీరే మాకు తెలియచేయండి అయ్యా. కూడి వచ్చిన బిడ్డలందరికీ తండ్రి మీ ఆత్మ కావాలించండి. చెబుతున్న ప్రతి మాటను అర్థం చేసుకునే శక్తిని వింటున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. చెబుతున్న నాయందును కూడా తండ్రి మీరే ఉండి సహాయం చేయండి. నన్ను పూర్తిగా మరుగు చేసి నీ బిడ్డలతో నేరుగా మాట్లాడమని యేసునామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, జాగ్రత్తగా గమనించండి. ఇక క్రైస్తవ సమాజానికి వస్తే ఈ నూతన సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ఈ హడావడి, ఎప్పటి నుంచి ఈ హడావడి స్టార్ట్ అవుతుందంటే 31 రాత్రి నుంచే ప్రారంభమవుతుంది. అవునా? 31 రాత్రి వాచ్ నైట్ ప్రేయర్ అంటారు. అంటే నైట్ అంతా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఉదయాన్నే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. తమ్ముడు ఇందాక చెప్తున్నాడు, ఏదో క్రిస్మస్ ఆరాధన పిలిచారన్నయ్య, అక్కడ చాలా వ్యత్యాసంగా ఉందేంటి, చాలా వెరైటీగా ఉందేంటి అంటున్నాడు. అంటే ఏంటి వెరైటీ? వాళ్ళు తీసుకొచ్చిన పళ్ళు, బియ్యం, కోడి ఇవన్నీ పట్టుకొచ్చారు, అక్కడ ఇస్తున్నారట. వాటికి పాట పెడుతున్నారట. ఏంటదా పాట? ఏం పాట? సాంగ్. ఈ సాంగ్ కాదు, వేలం పాట. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటారు చూడండి. అయ్యేనా పాటలు అంటేనే? ఇవి ఎక్కడ ఉంటాయి యాక్చువల్గా? ఇవి బయట, అంటే సంఘానికి బయట వెలుపట జరుగుతుంటాయి ఇవన్నీ కూడా. అవునా? వెలుపట జరుగుతున్నటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా ఎక్కడికి వచ్చాయి చూడండి, మందిరానికి వచ్చేసాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చీటీ పాటలుగా పెడుతున్నటువంటి ఆ సందర్భాలన్నీ కూడా క్రైస్తవ సమాజంలోకి. మరికొంతమంది ఇదిగో కొత్త సంవత్సరం పూట నేను ఒకటి సమర్పించుకుంటానని అంటే అక్కడ దేవుడికి ఇచ్చి మరలా తీసుకోవడం అంట, కొనుక్కోవడం. మీకు అర్థమవుతుందా? ఈ కొనుక్కోడి వ్యాపారం అక్కడ ఉంటాయి. బయట ఏదో ఒకటి మీకు ఇస్తానని చెప్పి అక్కడ తీసుకుని ఇస్తూ ఉంటారు. తెలుసా? ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి తెలియదా? ఆవు దూడని ఇస్తానని అంటారు. ఏమండి, దాని రేటు డబ్బులు, డైరెక్ట్ డబ్బులు ఇచ్చేయచ్చు కదా. అది కొనేసి అక్కడ ఇచ్చి కాసేపు తిప్పించి మళ్ళీ తీసుకొస్తారు. ఎక్కడికి వచ్చింది మళ్ళీ ఇది? ఇచ్చి కొనుక్కోవడం సంఘంలోకి. ఈ వారం మంచిది కదా, ఈ నోము చేయండి, లేకపోతే ఈ దినం చేస్తే మీకు ఈ ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే ఈ వ్రతం చేస్తే మీకు ఈ శాపం పోతుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. ఎక్కడికి వచ్చాయంటే ఇదిగో దేవుని సన్నిధిలోని ఈ వాగ్దానం తీసుకోండి, ఇది కొనుక్కోండి. ఎంత? 20 రూపాయలు, లేకపోతే దినారు, లేకపోతే దినారు న్యూస్. ఆ క్వాలిటీని బట్టి, సంఘం యొక్క క్వాలిటీని బట్టి హై క్లాస్ అయితే 100 రూపాయలు. ఏంటంటే ఎక్కడికి వచ్చాయి? ఈ వ్రతం చేస్తే ఈ దోషం పోతుంది, ఇది చేస్తే ఈ ఆశీర్వాదం వస్తుంది అన్నదానికి ఈ వాగ్దానం తీసుకుంటే, ఈ డబ్బులకి ఈ వాగ్దానం తీసుకుంటే మీకు ఈ ఆశీర్వాదం వస్తుంది. రెండు సేమేనా? ఎక్కడికి వచ్చాయి చూడండి. ఇది లేకపోతే నూతన సంవత్సరం లేదు, ఇది లేకపోతే 31st లేదు, ఇది లేకపోతే అసలు మన భక్తే లేదన్నట్టుగా మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే ఇది దేవుడు మెచ్చేటువంటి ఆరాధన. గమనించండి, ఈ దేవుడు నిజంగా ఈ నూతన సంవత్సరాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడా? ఇలాగ కొనియాడుతూ, ఇలాగా దేవుణ్ణి స్తుతిస్తూ మనం ఆయన ముందు నూతన సంవత్సరాన్ని, కొత్త సంవత్సరాన్ని మనం కొనియాడితే దేవుడు హర్షిస్తాడా? దేవుని పిల్లారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, చక్కటి మాట జల్ది చేస్తున్న చూడండి. 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయము 3వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము,
అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగినవి విగ్రహ పూజలు. చూడండి ఎలాంటివో ఇవన్నీ ఇవే కదా, దానికి సంబంధించినవే. విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చి చూడుటకు గతించిన కాలమే చాలు. ఏమిటండి, అయిపోయింది. ఇక ఆ కాలంలో అలా చేశారు. ఏ కాలం అది? మనం ఎవరు అండి? మనం ఎవరు? దేవుని బిడ్డలు. అన్ని జనుల నుంచి దేవుని బిడ్డలుగా మార్చబడిన వాళ్ళు. అంటే ఒకప్పుడు అన్ని జనుడివి, ఒకప్పుడు విగ్రహార్థకుడివి, ఒకప్పుడు ఈ లోకానుసారుడివి, ఇప్పుడు క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా మార్పు చెందిన వాడివి. మరి ఇప్పుడు అనుకున్నాయని ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు మాట్లాడుకున్నా ఎక్కడ జరుగుతున్నాయి? అంటే అది గతించిన కాలమే చాలు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తుంటే, లేదండి ఇంకా మాకు ఇష్టం. ఏమన్నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు ఏముందంటే పైన చూడండి, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు. అంటే ఆ ఇష్టము మనకి పోవట్లేదు, వదిలేసుకుందామని సరే కానీ మనం విడిచి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఏదో రకంగా అక్కడ ఆ పాట అయితే ఇక్కడ పేరు మారుతుంది అంతే, ఇక్కడ ఈ పాట. అక్కడ ఆ డ్యాన్స్ అయితే ఇక్కడ క్రీస్తుని మధ్యలో పెట్టి ఇక్కడ క్యాబరే డ్యాన్స్. అక్కడ ఆ విందు అయితే ఇక్కడ మరొక రకమైన విందు. అన్నీ అవే, అన్నీ ఎక్కడికే తారుమారు. ఎందుకంటే ఇదిగో ఇలాగ చేస్తూ యాజ్ ఇట్ ఈజ్గా మనం పాటిస్తూ ఆ పండగని లేదంటే ఆ నూతన సంవత్సరాన్ని కొనియాడితే దేవుడు ఎంత బాధపడతాడంటే చూడండి, చాలు ఇంకా అయిపోయింది. గతించిన కాలంలో ఎన్ని దుర్మార్గమైన వేషాలు వేశారో, ఎలా బ్రతికారో, ఎలా నడుచుకున్నారో అదంతా గతించిన కాలమే చాలు అంటున్నాడు. గమనించండి దేవుని పిల్ల, ఆయన ఏమంటున్నాడంటే గతించిన కాలమే చాలును. ఈ వేషాలన్నీ అయిపోయాయి. ఇంక విడిచిపెట్టి ఆయన ప్రేమను వెంటాడండి, ఆయన సహవాసాన్ని వెంటాడండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమనురాగలతో ఆదరించుకోండి. ఇదిగో అన్నిటికన్నా ముఖ్యముగా కింద మాట్లాడుతున్నటువంటి దేవోక్తులు ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్లుగా బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమును కొలది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములకు మహిమ ప్రభావములు ఆయనకు కలుగునుగాక. ఆయన్ని మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలని నూతన సంవత్సరం పూట దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఆరాధించుకోవాలి. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపుదల కాసిన దేవునికి మేము స్తోత్రం చెల్లించాలని వచ్చిన మనము నిజంగా ఆ మహిమలు స్తోత్రములు చెల్లించవలసిన విషయం ఏంటంటే ఇదిగో ఈ రకమైన లక్షణాలు కలిగి ఉండాలి. అంతేగాని ఈ అన్ని జనులు విగ్రహారాధికులు చేసినటువంటి ఈ సాంగత్యాలన్నీ కూడా తీసుకొచ్చి సంఘంలో చేర్చి ఇదిగో ఈ విధంగా ఆయన కొనియాడితే ఇది పండుగగా, లేకపోతే ఆయన స్తుతించినట్టుగా, ఆయన గణపరిచినట్టుగా మనం కొనియాడితే దేవుడు ఇష్టపడ్డాడు. గతించిన కాలమే చాలును అన్నాడండి. మనం ఈ యొక్క సంవత్సరం అంటే గతించిన సంవత్సరం నుంచి ఈ నూతన సంవత్సరానికి అడుగుపెట్టాం కదా. మనం ఈ సంవత్సర కాలంలో ప్రతిరోజు అంటే 365 రోజులు కూడా మనకు అనేక పనులతో విస్తారమైన పనులు చేసుకుంటూ, అంటే మన నిత్య జీవితంలో ఏవైతే పనులు ఉంటాయో అన్ని పనులన్నీ చేసుకుంటూ 365 దినాలు దాటుకుని వచ్చాం. అవునా కదా చెప్పండి? 365 days. ఈయనేమిటంటే దేవుడు ఇక గతించిన కాలమే చాలును, ఇక వాటిని విడిచిపెట్టండి అన్నాడు కదా. అంటే గతించిన దినాలని గుర్తు తీసుకోమంటున్నాడా వద్దంటున్నాడు చెప్పండి? గతించిన దినాలని గుర్తించుకోమంటున్నాడు వద్దంటున్నాడా? విడిచిపెట్టమంటున్నాడు. మనమైతే అది విడిచిపెట్టట్లేదు కానీ కొని తెచ్చుకుంటున్నాం. మంచిదే. ఏం కొని తెచ్చుకుంటున్నాం అంటే ఇదిగో ఇలా అసహ్యమైన కార్యక్రమాలు, దేవుడు వద్దన్నా దేవుడు చేదరించుకున్న కార్యక్రమం తీసుకొచ్చి సంఘంలో మనం అలా నెమ్మదిగా చేర్చేస్తున్నాం. అదే ఇక్కడ ఆయన గతించిన దినాలను గుర్తించుకోవద్దు, వాటిని పట్టించుకోవద్దు, విడిచిపెట్టని చెబుతున్న దేవుడు మన గతించిన దినాలని అంటే
మన జీవితంలో జరిగినటువంటి దినాలని జ్ఞప్తికి తెచ్చుకోవాలి అంటాడండి మరొక చోట. ఏంటి జ్ఞప్తికి తెచ్చుకోవాలి? దేనిని విడిచిపెట్టాలి, దేనిని జ్ఞాపకం ఉంచుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి. పాతవి గతించును, ఏదో అన్నీ కూడా నూతనమాయను అంటాం మనం. ఏమంటామండి? ఎవడైనా క్రీస్తునందు జన్మించిన ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించును, అన్నీ కూడా నూతనమాయను. అంటే పాతవన్నీ గతించిపోయి విడిచిపెట్టాలి. ఇంకా వాటి ఆ రోత జీవితానికి, పాత జీవితానికి వద్దు బాబోయ్ అన్నట్టుగానే మన నిత్య జీవితంలో ముందుకు వెళుతూ మరలా కొన్ని విషయాల్ని జ్ఞప్తికి తెచ్చుకోమంటున్నాడు. ఏంటది జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే? ఒకసారి వెనక్కి వెళితే మన 365 రోజులు 365 డేస్లో ఏంటి మన జీవితం, ఎలా నడుచుకున్నాం, ఎలా ప్రవర్తించాం అన్న విషయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఏం వస్తుంది చెప్పండి? మనలో ఏం కలుగుతుంది? భక్తి పెరుగుతుందా? లేకపోతే దేవుడికైనా మహిమ కలుగుతుందా? లేదా దేవుడికి ఏదైనా ఉద్ధరించేటువంటి కార్యక్రమాలు మనం ఏమైనా చేసామని ఒక్కసారి మనకు మనమే భుజాన్ని శబాష్ అనుకుంటామా? ఏం చెప్పండి? ఎందుకు అయినా జ్ఞప్తికి తెచ్చుకోమని చెప్పండి. అర్థం కావాలి మనకి. ఎందుకంటే గతించిన కాలంలో ఇంచుమించుగా 365 రోజుల్లో 52 వారాలు వస్తాయి. 52 వారాలు కదమ్మా, 52 వారాలు. మనకు శుక్రవారం, అక్కడ ఇంటి దగ్గర అయితే ఆదివారం. 52 వారాల్లో ఎన్ని వారాలు దేవుని సన్నిధిలో ఉన్నాం? ఒకసారి కౌంట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు వస్తుంది ఎందుకు జ్ఞాపకించుకోమన్నాడు దేవుడు అనిపిస్తుంది. అంతేనా? ఎందుకు జ్ఞప్తికి తెచ్చుకోమన్నాడు దేవుడు? నీకు 365 రోజులు ఇచ్చాడు. 365 రోజులు బొబ్బ పెట్టాడు. 365 రోజులు నీకు గాలి, ఊపిరి, జీవాన్ని ఇచ్చాడు. అయితే 365 రోజులు నా సన్నిధిలో నువ్వు కనబడని అనలేదు, కానీ ఒకరోజు ఒక దినము విశ్రాంతి దినాన్ని నా సన్నిధికి రా అన్నాడు. అంతేనా? అది నా దినము అన్నాడు. నా దినం అన్న తర్వాత సర్లే కుదించేస్తే 362 రోజులు వచ్చాయి, 52 రోజులు వచ్చాయి. 52 రోజులు ఒకసారి వెనక్కి వెళ్ళమన్నారు కదా అయ్యగారు. ఒకసారి వెనక్కి వెళ్తే 52లో ఇన్ని రోజులు ఏమన్నది కూడా ఇలా టిక్ కొట్టండి. ఇలా 1, 2, 1 అని టిక్ కొట్టండి. ఎన్ని ఉంటాయో? సగాన సగం. కొంతమంది భక్తులు అయితే అది కూడా ఉండదు, పండగ రోజు వచ్చే భక్తులు కూడా ఉన్నారు. ఏమండి? అంటే ఎక్కడున్న వాళ్ళ గురించి కాదు, కానీ ఇక్కడంటే మన డ్యూటీ విషయంలో ఒక కువైటీ ఇంట్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి, కొన్ని యజమానుల దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి వీళ్ళు మినహాయిస్తే, మన దగ్గర మినహాయిస్తే ఏమో, కానీ అవకాశాలు కుదిరి అన్ని సానుకూలంగా ఉండి అన్ని పరిస్థితులు బాగుండి బాబాయ్ సీ నెక్స్ట్ డే అంటారు కదా, అలాంటి వారి గురించి దేవుడు మాట్లాడుతాడు. వెనక్కి ఎందుకు జ్ఞప్తి చేసుకోమంటాడంటే, స్మరించుకోమంటే ఇది గతించిన కాలం అంతా మమ్మ కాపాడిన దేవా అని పాట పాడేస్తున్నాం. ఏం కాపాడాడు? ఎందుకు కాపాడాలి నిన్ను? ఎందుకు నీకు జీవం ఇవ్వాలి? ఎందుకు నీకు బొమ్మ పెట్టాలి దేవుడు చెప్పండి. కనీసం వారంలో ఒక్క దినమైనా సరే కానీ ఆయన సన్నిధిలోకి వచ్చి కనబడి ఆయన స్మరించుకొని స్తుతించుకొని ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి దేవానికి స్తోత్రం అని చెప్పుకొని ఒక దినాన్ని నీకు ఇస్తుంటే, కనీసం లెక్క వేసుకుంటేనే మనకు అసలు పొంతన కరెక్ట్లేదే. లేక ఈ అసహ్యమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదో నేను ఓడబొడి చేశాను, ఉద్ధరించేశానని చెప్పి ఒప్పుకుంటూ అది పండుగగా కొనియాడుతూ ఉంటే ఎవరికి సంతోషం చెప్పండి? ఎవరికి సంతోషం? జ్ఞప్తికి తెచ్చుకోనండి. జ్ఞప్తికి తెచ్చుకుంటే మన భక్తి విశ్వాసం ఏంటో మనకు అర్థమవుతుంది. అది జ్ఞాపకాలు తెచ్చుకుంటే మనం ఇక్కడ దేవుని పరిచయంలో, దేవుని సన్నిధిలో, దేవుని భయభక్తులు ఎలా ఉన్నామన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకే జ్ఞాపకం తెచ్చుకోమంటాడండి. జ్ఞాపకం తెచ్చుకోవాలి. సాక్షాత్తు దేవాది దేవుడే ఏమండి, ఆయన మాట చేత సమస్తాన్ని కలిగించాడు. ఇప్పుడే కదా మనం పాట పడుకున్నాం. మాటతోనే సృష్టినంతా కలుగు చేసిన దేవుడా. ఆయన మాటతోటే కలుగు చేసిన దేవుడు, అంత సర్వశక్తివంతున్న దేవుడు తను చేసిన పని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడండి. ఉన్నదా? చూసుకున్నాడా? ఎందుకని? ఏదైనా పొరపాటు ఉందేమో అని, ఏదైనా లోపం ఉందేమో అని, ఏదైనా ఇది వెలుతుందేమో అని ఆ వెలుతును కూడా పూరించడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు దేవాది దేవుడు. చూడండి, ఈరోజు మనం వెనక్కి చూసుకుంటే అన్నీ ఏంటి
జీరోలు కాదు, ఇంకోటి ఏమంటారు దీన్ని, సున్నా కదా, ఏంటిది ఓళ్ళు కన్నాలు. ఈ కన్నాలు ఎప్పుడు వేస్తాం మాస్కే, ఎప్పుడు వేస్తాం? అబ్బాయి అవి ఉండాలని మాకు బాగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడప్పుడు దూరం వెళ్ళిపోవడానికి. ఏమండి గమనించండి, ఆయన సమస్తము చేసిన తర్వాత, సృష్టికర్త అయిన దేవుడు ఈ 6 దినాల సృష్టిని చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడట. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము చివరి మాట. ఆదికాండము 1వ అధ్యాయము చివరి మాట. దేవుడు తాను చేసిన వాటిని ఈరోజు నువ్వు నేను మనందరం కూడా చేసిన దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటున్నావా? దేవాది దేవుడి తను చేసిన దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడట. తను చేసిన దానిని యావత్తును ఒక్కటి కూడా వదలకుండా చూచినప్పుడు అది చాలా మంచిదిగా అంటే దేవుడు చేసిన, దేవుడు అంటేనే మంచివాడు మంచి చేస్తాడు. మంచి చేసిన వాడే వెనక్కి తిరిగి చూసుకుని యావత్తును అంటే మొత్తం ఇదేమి విడిచిపెట్టకుండా ప్రతి దాన్ని చూస్తున్నాడంట. చూసినప్పుడు అది కూడా చాలా మంచిగా ఉందంట. ఈరోజు 360 రోజులు కాదు, మనం కనీసం ఆ 52 వారాలు కూడా చూస్తే, అందులో చూస్తే ఏదైనా మంచి కనబడుతుందంటే ఎక్కడ కూడా కనబడదు మంచి. ఏం చేసేవి అంటే మళ్ళీ మిగతా రోజులు కూడా మరి వెళ్ళిపోతే ఏం చేసామో అంటే కొన్ని మనం మినహాయిస్తాం. ఇది మా అబ్బాయిదండి, ఇది మా అమ్మాయిదండి, మా ఇంట్లోదండి, ఇది కాకుండా బయట ఏమన్నట్టు గుర్తొస్తుంటే మనకి, అగో ఆ రోజు ఆడికి ఎలా అన్నాడని పని చూడాలి. ఏంటి ఆ రోజు ఎందుకు నన్ను ఇలా చేశారో సంగతి ఇది గుర్తుంచుకుంటాం. జ్ఞప్తి కంటేట్టుకుంటారు మనకి. ఇలాంటి కన్నాలన్నీ చూస్తూ ఉంటాం మనం. ఏమండి ఇది కాదు, మంచిది ఉంది. మంచి ఏది ఉందంటే ఈరోజు వెనక్కి తిరిగి తవ్వుకుని చూస్తే ఏది కనపడదండి మంచి. అందుకే దేవుడు మమ్మల్ని ఏమంటే ఇది చూడమంటాడు, వెనక్కి చూడమంటున్నాడు. దేవుడు సాక్షాత్తు దేవాది దేవుడు వెనక్కి తిరిగి చూస్తాడండి. ఏమంటున్నా చూడండి, తను చేసిన యావత్తును చూడగా చాలా మంచిదిగాను అది ఉండెను, మంచిదిగా ఉండెను. దేవుని పిల్లరా, ఎన్ని పనులు ఈ 365 దినాలలో ఎన్ని పనులు చేసాం మనం, ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. మన ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకున్నాం, మన ఇంట్లో విందులు చేసుకున్నాం, మన ఇంట్లో కార్యక్రమాలు చేసుకున్నాం, మన ఇల్లు కట్టుకున్నాం. ఏమంటే మన ప్రయాణాలు చేస్తాం, అనేక రకాలమైన భోజన సదుపాయాలు, అనేక రకమైన విందులు కూడా మనం చేసుకున్నాం. ప్రతి దాంట్లో కూడా ఆనందించాం. విస్తారమైన పనుల్లో మనమే ఆనందించుకుంటూ మన బంధుమిత్రులతో, మన కుటుంబంతో, మన గ్రామంలో, మన పరివారంతో ఎంతో సంతోషించాం. ఒక్కసారి అన్ని విషయాలను దేవుడికి చేసిన ఏమైనా లెక్క పెట్టి టిక్ పెట్టండి, ఎన్ని ఉన్నాయో. దేవుడి పనికి, దేవుడి సహవాసానికి, సంఘానికి, సమాజానికి ఏం చేసాము అన్నది టిక్ పెట్టుకోండి. ఏది కనబడదండి, చాలా తక్కువ కనబడతాయి. రేషియో వేస్తే 100/1 వచ్చేస్తుంది, అది 100/2. దానికి దీనికి కొంత మ్యాచ్ అవ్వదు, 50-50 కూడా మ్యాచ్ అవ్వదు. ఒకసారి అంటాడు ఎవరు, నెబుకద్నెజరు వాళ్ళ కొడుకు బెల్షస్సరు, వాడు చేసిన దుర్మార్గం బాగా ఎక్కువైపోయిందంట. ఒక మొండి చెవి వచ్చి ఎదురుగుంట గోడ మిగిలి రాసేస్తుందట. అరిచెయ్యి వెళ్ళి గోడ మీద రాసేస్తుందట. ఎలా ఉంటుంది మనిషికి? మొత్తం అంతా చెమటలు పడేసి అలా నీరు గారిపోయి భయపడిపోతున్నాడు. ఏం చేశాడు అయ్యగారంటే, దేవుని మందిరం అంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఉపకరణలు ఉంటాయి కదా, ఆ పాత్రలు, బంగారు పాత్రలు, దేవునికి అర్పించేటువంటి పాత్రలు తీసుకొచ్చి, వాడికి ఎంత ఇదంటారు కదా, ఎక్కిపోయిందో మరి. అందులో మందు తీసుకుని తాగుతున్నాడు. మళ్ళీ పార్టీ అనేక మందిని పెద్ద రాజు తీసుకొచ్చి యెరూషలేము పడగొట్టడమే వాడికి దుర్మార్గమైన పని. అంత మాత్రం కాదు, దేవుడి సన్నిధిలో ఉపకరణాలు తీసుకొచ్చి అందులో విందులు చేసుకుంటారట. అయిపోయింది ఇక టైం, వాడికి గతించిపోయింది. వాడి కాలం వచ్చింది, దేవుని చేత అరచి వచ్చి గోడ మీద రాసేస్తుందంట. అది హెబ్రూ భాషలో వాడికి అర్థం కాలేదు. వాళ్ళదేమో అరమీకులు. వెంటనే మన అయ్యగారిని పిలిచారు, దానియేలు గారిని. ఏంటే బాబు అదేంటి నాకు అర్థం కావట్లేదంటే, త్రాసులో దేవుడు త్రాసులో తూయిగా నీ బరువు తక్కువైపోయింది, బ్యాలెన్స్ అవ్వలేదంట. దేవుడు త్రాసులో వేస్తే నువ్వు ఏమైపోంట, తేలికైపోవంట. దేవుడి విషయాలు అలా బరువు పెడితే నువ్వు తేలికైపో, నువ్వు తక్కువైపో, నీ బరువు తక్కువైపోయింది. కనీసం కొద్దో గొప్ప ఉంటే, కానీ దగ్గరకన్నా వస్తే ఏదైనా బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో, కానీ లేదు, అయిపోయింది.
ఆ రాత్రే వాడు మరణమాయన ఉంటుందండి. దేవుని పిల్లరా, ఎందుకు వెనక్కి తిరిగి చూడమంటే దేవుడు ఒకసారి బ్యాలెన్స్ చేసుకోండి. దేవుడి పనులు నీ పనులు కూడా ఏమైనా బ్యాలెన్స్ అవుతున్నాయో లేదో ఒకసారి చూసుకోండి. దేవుడి కార్యక్రమంలో నీ కార్యక్రమం బ్యాలెన్స్ అవుతున్నాయో చూసుకోండి. దేవుని ఆ కార్యక్రమాల్లో కూడా మన కార్యక్రమాలు ఏదైనా కనీసం తూగుతున్నాయేమో ఒకసారి చూసుకోండి. దేవుడే వెనక్కి తిరిగి చూసుకున్నాడండి. ఇంకేలాగా మనం గడిచిన కాలం అంతా కాపాడిన దేవా ఏంటిది, ఏం చేసాం, ఏం ఉద్ధరించామని, ఎందుకు మనకు న్యూ ఇయర్, ఎందుకు మనకు నూతన సంవత్సరం, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఊపిరి ఇవ్వాలి, ఎందుకు జీవం ఇవ్వాలి, ఎందుకు మనం పోషించాలి దేవుడు గమనించాడు. దేవుని పిల్లలు ఇలాంటి పనులన్నీ కూడా గతించిన కాలమే చాలును కదా అని సంఘ పెద్దైన పేతురు గారు మాట్లాడుతున్నారు. సంఘ పెద్దైన పేతురు గారు లేదండి, మరి కనీసం అవసరాలు కదండి, మరి ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ వయసు వచ్చేసింది, మళ్ళీ పెళ్ళి చేయాలి కదా, ఆ తర్వాత పెళ్ళి సాగనంపాలి కదా, బిడ్డ వచ్చింది, మన కడుగు ఇంటర్ మళ్ళీ అత్తారు ఇంటికి మళ్ళీ మన ఇంటికి కూడా ఇలా ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, ఈ పనిబాట్లోనే మేము కాస్త బిజీగా అయిపోయామండి. అంతేనా? దేవుడి సన్నిధి కానీ దేవుడి మాటలు వినడానికి కానీ మాకు అవకాశం లేకపోయింది. మరి ఏం చేయమంటారు? ఓ పక్కన అనారోగ్య సమస్యలు, ఓ పక్కన మరొక సమస్యలు, మరొక రక సమస్యలు, ఓ పక్కన ఉద్యోగాలు, డ్యూటీలు, అసలు ఎన్ని పనులండి బాబు, ఇన్ని పనుల మీద మేము ఎలాగా అంటే ఇవన్నీ పనులు చేసుకోవడానికే నేను నిలబెట్టింది, నీకు ఊపిరిచ్చింది ఆయన కదా దేవుని పిల్ల. అలాంటి ఆయన్ని మనం ఏం చేస్తాం, ఏం సంతోషం పెట్టామని మనకి న్యూ ఇయర్ చెప్పండి. లేదా ఆటోమేటిక్గా మనకు న్యూ ఇయర్ వచ్చేస్తుందా దేవుడు ఇవ్వకుండా? ఏమండి, దేవుడు ఇవ్వకుండా న్యూ ఇయర్ వచ్చేస్తుంది మనకి? కరోనాలో చాలామంది రాలిపోయారు, చాలామంది ఖాళీ అయిపోయి, అవునండి. అందులో మనం ఖాళీ అవ్వలేదు, దేవుని స్తోత్రం. అందులో మనం ఖాళీ అయిపోతే మనకు ఆ న్యూ ఇయర్ లేదు, అవునా? కానీ దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చల్లని చూపు నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల, మన ఉద్యోగం పట్ల కాపలాగా వస్తున్నాడు. ఒక్కరోజులో నీ ఉద్యోగం తీశారంటే ఆయనకి నిమిషంలో పని. ఏమండి, అలాగే ఉందంట ఒక ఆవిడ, తెలుసు కదా, ఎప్పుడు చాలాసార్లు చెప్తుంటారు. బాగా సండే స్కూల్లోనూ తర్వాత సన్నిధిలోనూ బాగా యాక్టివ్గా ఉండే మంచి యవనస్తురాలు పాటల్లో కానీ, వాక్య చదవడంలో కానీ, సండే స్కూల్ నడిపించడంలో కానీ, దేవుని పరిచయం గొప్ప అన్ని పనులు చేసేయడంలో కానీ మంచి యవనస్తురాలు. సడన్గానే ఏమిటంటే వయసు వచ్చింది, ఇంట్లో పెళ్లి చేశారు. పెళ్లి చేయగానే పెళ్ళి అయిపోయిన తర్వాత గమనించండి ఏం జరిగింది తెలుసా? పెళ్ళి కాస్త అది నెలలో మొదటి నెలలో కాస్త బిజీగా ఉంటుంది లైఫ్. ఈ బిజీ లైఫ్లో అటు ఇటు తిరగడంలో అయ్యగారండి క్షమించండి, కాస్త అత్తారింటికి వెళ్ళాను, ఒక రాకపోకలు ఇలా జరిగాయి అలా జరిగాయి, అందువల్ల రాలేకపోయాను. మంచిదమ్మా, పర్లేదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత నెల 2 నెలలు తిరగకుండానే మరలా శుభవార్త రాగానే నీరసంగా ఉందండి, వాంతులు అయిపోతున్నాయి, లేకపోతే బలహీనంగా ఉంటుంది. మరి కాస్త దేనికి మళ్ళీ ఫుల్ స్టాప్ దేవుని సన్నిధికే అయిపోయింది. ఇంకాస్త 2-3 వేసరికి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుబాట్లు ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ రానక అవ్వదు కదా చర్చికి, అయిపోయింది. ఇక 6వ నెల వచ్చేసింది అనుకోండి, ఇక హెవీగా ఉంటుంది పరిస్థితి. ఇంకా రానకి నిలబడలేము, కూర్చునే చోట కూర్చోలేము, అయిపోయింది. అలా 3 నెలలు 9 నెలలు గడిచిపోద్ది. బెడ్ పుట్టిన తర్వాత మరలా ఆపరేషన్ అయితే 6 నెలలు టాటా. దేనికి? చర్చికి. ఫోన్లో అయింది, సర్లేదమ్మా పర్లేదమ్మా, ఇదిగో మరి ఏదోలా గడిచిపోయింది 9 నెలలు. 9 నెలలు ప్లస్ ఇంకొక 6 నెలలు 7 నెలలు మొత్తం గడిచిపోయింది. ఈ తర్వాత బిడ్డ పుట్టాడు కదా, ఇంకా అన్న పనులు చూసుకుంటారు ఇంట్లో వాళ్ళు. నువ్వు వచ్చి సన్నిధికి వచ్చి నీ లోటు కనిపిస్తుందమ్మ. ఇక్కడ నువ్వు ఉన్నప్పుడు చేసిన పనులన్నీ లోటు కనిపిస్తుంది. ఖచ్చితంగా రండి అమ్మ అని అడిగితే అలాగే రండి. ఆ తర్వాత చిన్న బిడ్డ పొలముని ఏడిపండి. చర్చికి వచ్చినప్పుడే పేసి పెడతానంట, దెయ్యం పెట్టేస్తుంది అడిగి. చర్చికి వచ్చినప్పుడే కిలకలాడేస్తానంట. మామూలుగా ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా అవసరం కనుక అసలు నోరు ప్లాస్టర్నే వేస్తారు. ఏదైనా ఫంక్షన్ ఉంటే చక్కగా తయారయ్యి అందంగా విందులకు వెళ్ళి టైం ఉంటే ఆడు ఏడ్చేసరికి ప్లాస్టర్ వేసేస్తారు, అయితే నోరు నొక్కేస్తారు. అవసరం అయితే నొక్కేసిన చచ్చిపోయిన పర్లేదు, ఎందుకంటే మనం మాత్రం ఫంక్షన్కి వెళ్ళాలి. కానీ దేవుడి సన్నిధికి అయ్యేసరికి
చేస్తానండి కుర్రోడు. అసలు ఓ పక్కన ఊరుకుంటలేదాడు. ఎలాగండి? ఆ తర్వాత సర్లే మరి కొంతకాలానికి ఆడు చిన్న చిన్న బుడ్డడుగులు వేస్తున్నారు. ఇప్పటికి నర్సరీ స్కూల్స్ ఒకప్పుడు 5 సంవత్సరాలు వేసుకోరు పిల్లల్ని. ఇప్పుడు ఎప్పుడు నుంచి చేస్తున్నారు? 3 years ఇంకా ముందర వేసేస్తున్నారు. నర్సరీ అంట. ఈ నర్సరీ అనేసరికి నర్సరీ అంటే స్కూల్లో ఏం చెప్పరు, తల్లిదండ్రులే బాధ్యత ఎక్కువ. ఎందుకంటే వాడు పక్కనే కూర్చోవాలా, అలవాటు అయ్యే వరకు వెళ్ళిపోయి పక్కన ఉండాలి. ఆ నర్సరీ ఉంటే ఈ పక్కన వాళ్ళ అమ్మని చూస్తానే అక్కడికి వెళ్ళడం. ఏమండి కుర్రాడు అసలు ఊరుకుంటలేదండి. ఏంటి ఊరుకుంటలేదంట నేను ఉండకపోతే. నా చేరిక ఎక్కువైపోయింది, బాగా చేరిక ఎక్కువైపోయింది. ఇలా కొంతకాలం గడిచిపోతుంది. ఇంక పిల్లలు ఎదుగుతున్నప్పుడు 5-6 వచ్చరికి హోంవర్క్లన్నీ మేమే చేయాలండి. ఎందుకంటే పిల్లలకు హోంవర్క్లు పిల్లలుగా చేసేది తల్లి చేయాలట. అది కూడా ఉంది రూల్స్. ఇప్పుడు తల్లిదండ్రులు బాగా చదువుతాను కానీ పిల్లలకి మంచి మంచి స్కూల్లో సీట్ ఇవ్వట్లేదు. తెలుసండి మీకు? ఎడ్యుకేషన్ అయి ఉండాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళ వర్క్లు ఎవరు చేయాలి, వీళ్ళు చేయాలి. అలా ఉంటే 5-6 సంవత్సరాలు ఐపీ పెట్టేశారు. ఎక్కడికి? చర్చికి. ఇక బాధపడి ప్రార్థనలో బాధపడినటువంటి ఆ దైవజనుడు ఆవిడ వచ్చిన తర్వాత, అమ్మ నీకు ఓ మాట అంటాను ఏమనుకోక కదమ్మా. ఏంటమ్మా అంటే, నీకు దేవుడు పిల్లలు కాదు నిన్ను పెళ్లి చేసి తప్పు చేశాను. ఏంటంటే నువ్వు ఇలాగే దేవుని సన్నిధిలో ఉండిపోతే ఎంత నయమో, ఎంత బలంగా వాడబడేది అనుభవ. దేవుని పరిచయంలో ఎంతమందికి నువ్వు ఈ మాటల ద్వారా అనేక మందిని ప్రేరేపించేదానివి. ఏంటమ్మదంటే పనులు, విస్తారమైన పనులు. ఒకసారి తన జీవితాన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే, ఒకప్పుడు జీవితం అంటే యవనస్తులుగా పెళ్లి కాకముందు, అది పుట్టకముందు తన జీవితం చూస్తే అనేక మందికి ఇన్స్పిరేషన్గా, అనేక మందికి మాదిరిగా నిజమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉన్నటువంటి తన జీవితం ఈ 5-6 సంవత్సరాల కాలంలో వెనక్కి తిరిగి చూస్తే ఏముందంటే అన్ని పనులే. ఏం పనులు అంటే నా పనులు, తన సొంత పనులు, తీరిక లేక ఓపిక లేని పనులు. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఇలాగే పనుల మీద ఇరుక్కుపోయి ఉన్నాడు. తెలుసండి, అది ఏ సమస్య అవ్వచ్చు, ఏ పని అవ్వచ్చు, ఏ కార్యం అవ్వచ్చు, ప్రతి దానికే సమస్య, ప్రతి దానికి ఒక కార్యం, ప్రతి దానికి ఒక పని చేయాలి, దానికి పరిష్కార మార్గం ఆలోచించాలి. ఇలా మనుషులు విస్తారంగా అలసిపోతున్నారు. నువ్వు విస్తారమైన పనులు బట్టి నువ్వు అలసిపోతున్నావు అన్నాడండి. అందులో ఏది కూడా తీసుకుంది కాదు. నిజం చెప్పండి, ఏది అక్కర్లేదు చెప్పండి. అందులో ఆ సహోదరి చెప్పినటువంటి చేసినటువంటి ప్రతి పని కూడా ఇది పనికిరాదని ఏముందా? అన్నీ అవసరమైనవే. తన బిడ్డ పోషణ అవ్వచ్చు, తన కుటుంబ పోషణ అవ్వచ్చు, తన భర్త పాలన అవ్వచ్చు, అలాగే తన యొక్క ఆరోగ్య వ్యవహారాలు వచ్చి ఇవన్నీ కూడా అవసరమైనవే. ఏది లేకపోయినా ముందు ఆ బండి నడవదు. అలాంటి పనుల మధ్య మనిషి ఇరుక్కుపోయి ఉన్నాడు. ఈరోజు ఆ సహోదరి కాదు, ప్రపంచంలో క్రైస్తవులందరూ, మనుషులందరూ కూడా. కానీ ఇదా మనం గుర్తుంచుకోవాల్సింది, ఇదా జ్ఞాపకించుకోవాల్సింది. ఇలాగ మన పనులు మనం సతమతం అయిపోతూ ఏదో ఒకసారికి ఇది మొక్కుబడిగా దేవుని సన్నిధికి వచ్చి స్తోత్రం ఉన్నాయని అంటే సంతోషించే దేవుడేనా ఈ దేవుడు? చెప్పండి. ప్రతిదీ లెక్క వేస్తున్నాడు, తూకం వేస్తాడంటే తూకం, బరువు దోస్తున్నాడు. బరువు తేలికయ్యావా, సమానం అయ్యావా, లేకపోతే నీ బరువు ఎక్కువ ఉందా? దేవుడు బరువు కన్నా ఇంకా కొంతమంది చేస్తారంటే దేవుడు అనుకున్న దానికన్నా ఎక్స్ట్రా పనులు చేస్తారు. అలా అయితే ఇంకా భేష్ బలా అంటాడు దేవుడు. అంతవరకు మనకు ఛాన్స్ లేదు కదండి. కనీసం తేలికోకుండా చూసుకోవాలి. నూతన సంవత్సరంలో మారిపోతున్నాం అంటే గొప్పతనం కాదు. గతించిన కాలంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, ఏం చేసావు. యేసుక్రీస్తు సువార్త పరిచర్యలో ఒక ఇంటి దగ్గర ఎక్కువగా సేద తీసుకునేవాడు, రెస్ట్ తీసుకునేవాడు యేసుక్రీస్తు. ఎక్కడది? ఒక ఇంటి దగ్గర సువార్త పరిచయం వెళ్తున్నప్పుడు అటు ఆ గలిలీకి వెళ్ళాలన్నా, ఇటు యెరూషలేముకు రావాలన్నా మధ్యలో ఒక బయలు ఉంటుంది, ఒక ఊరు ఉంటుంది, బెతానియా అని గ్రామం ఉంటుంది. బెతానియా అక్కడ ఉన్నారు బాగా భక్తిపరులు ఇద్దరు. అక్కడే ఉండేవాడు, అక్కడ రెస్ట్ తీసుకునేవాడు. అయితే ఒకరోజు యేసుక్రీస్తు వచ్చారు. రాగానే ఒక ఆవిడ ఇలాగే సంవత్సరం అంతా
పెళ్ళిళ్ళు, పేరంటాలు, వ్యవహారాలు, పండుగలు, పబ్బాలు, వంటలు, వార్పులు, పిల్లల పోషణ, వీటి మీద బాగా బిజీ అయిపోయినటువంటి ఒక ఆవిడ అంటుంది, బాగా అలసిపోతుందట పనులు చేస్తూ. ఆవిడ అంటుందంట, బోధకుడా, నా ప్రభువా, చూడు నా సహోదరి ఉంది అక్కడ పక్కనే. ఏంటంటే నా సహోదరి, నా తోబుట్టువు. ఇంత కష్టపడిపోతున్నాను, ఎంత బాధపడిపోతున్నాను నేను, ఇంత అలసిపోతున్నాను, కనీసం నాకు ఈ గిన్నె అందించాలన్నటువంటి ఆలోచన కూడా రావట్లేదు చూసావా ప్రభువా అని. అది మంచి కంప్లైంట్. మళ్ళీ ఎంత చక్కగానో అంటే తనకన్నా నేను చాలా బెటర్ అన్నట్టుగా ఆ విషయాన్ని కంప్లైంట్ చేస్తుంది ప్రభువుకి. చూడండి మాట ఎక్కడది? లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఆ సహోదరి మాట్లాడుతున్నటువంటి మాట. 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. ఏమండి? ఆయన ఒక గ్రామంలో ప్రవేశించినట. అక్కడ మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకును. చూడండి, మార్త అనే స్త్రీ తన ఇంట చేర్చుకును. ఆమెకు మరియ అనే ఒక సహోదరి ఉండెను. చూడండి, మరియా అనే ఒక సహోదరి ఉండెను. తర్వాత ఈ చూడండి 41వ వచనం ఏమంటుంది చూడండి. 40వ వచనంలో ఆ మార్త తన సహోదరి అయిన మరి గురించి ఏమంటుందంటే, ఇదిగో ఆ మార్త సహోదరి మరి గురించి ఏమంటుందంటే, మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడుతుందట. ఆ తొందర ఎక్కువైపోయింది మనందరికీ ఇప్పుడు, అవునా కదా? ఆ తొందరలు ఎక్కువైపోయాయి, ఆ పనులు ఎక్కువైపోయాయి, ఆ అవసరాలు ఎక్కువైపోయాయి. అవి మనకి విడిచిపెట్టలేనంత విధంగా అతుక్కుపోయాం. వాటికి ఎంతలా విడిచిపెట్టలేమంటే అసలు దేవుడి పని అంటే కూడా దేవుడి సంఘం సన్నిధానం సరే మనకు అవసరం లేదు, అవే చాలా ప్రాముఖ్యం అన్నంతగా అటాచ్మెంట్ అయిపోయాం. అందుకే విస్తారమైన పనులు అంటే అక్కడ విడిచిపెట్టలేనటువంటి పనులను పెట్టుకుందట. విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేతంట తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున కనీసం ఏంటయ్యా నీకు అసలు బాధ కూడా లేదా? తన బాధపడితే తన బాధ పక్కనట్టు అది ఎవరి మీద దోసేస్తుంది? మళ్ళీ దేవాది దేవుడిని యేసుక్రీస్తు గారి మీద దోసేస్తుంది. నీకు చింత లేదా? ఏంటయ్యే చింత? ఆయనకెందుకు చింత? నీ సహోదరి పని చేయకపోతే నన్నెందుకు అంటున్నావు? నీ సహోదరు నీకు సహాయం చేయకపోతే నా మీద ఎందుకు పడుతున్నావు అని అంటలేదన్న. కారణం ఏంటంటే ఆయన చూస్తున్నాడని. ఏం చేస్తున్నాడు? ఆవిడ ఏమి చేయకపోతే చూస్తున్నాడట. ఎందుకు ఆవిడ ఏం చేస్తుంది, ఈయనేం చూస్తున్నాడు. నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుము. ఇందుకే ఆవిడ ఏమి చేస్తుందంటే ఈయన ఏం చూస్తున్నాడని ఈవిడి ఆ మాటని ఆ బాధని ఈయన మీద వేసేస్తుంది. ఏం చేస్తుంది ఆవిడ? ఆ తర్వాత ప్రభు అంటున్నాడు చూడు, అందుకు ప్రభు మార్త 2 సార్లు. ఇంటికంటే ఇది ఇస్తారని పనులు పెట్టుకున్న వాళ్ళు ఒక్క మాటగా వినరండి వీళ్ళు. అందుకే 2 సార్లు లెంపకలు కొట్టినట్టుగా కొట్టాలి. అందుకనే ఓయ్ మార్త అన్నాడా? వింటున్నావా? నీకు ఎందుకమ్మా ఆ పోటు, ఆ బాధ? నువ్వు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు. అనేకమైన పనుల గురించి నువ్వు విచారపడుతున్నావు. కానీ ఏంటిది? అవసరమైనది ఒక్కటే. ఇదేంటి మరి? ఫస్ట్ నుంచి ఇంతవరకు ఇన్ని కూడా నా అవసరాలే కదా. నా బిడ్డ అవసరమే, నా భర్త అవసరమే, నా భార్య అవసరమే, తర్వాత నా అత్తమామలు, నా కుటుంబం పాలన, లేకపోతే నా కుటుంబ వ్యవహారాలు, పండుగలు, పబ్బాలు, వినోదాలు, ఇవన్నీ అవసరమైనవి కదా. ఏది కూడా అనవసరమైన పని చేయలేదు. అన్ని పనులు కూడా నేను బేష్ అనిపించుకున్నాను. చర్చిలో ఎంత బాగా అనిపించుకున్నాను, ఇంటి దగ్గర కూడా పనులు చాలా ఉత్తమంగానే అనిపించుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది చిత్తశుద్ధి కలిగిన వారు ఇంటి పనులు కూడా చాలా చక్కటి ఫెయిల్ తెచ్చుకుంటూ ఉంటారు. బాగా చేస్తుందండి ఎవరు చేసినా, వంట చేసినా, ఒక పని చేసినా, ఏం చేసినా చాలా గుడ్ అంటారు. అలా ది బెస్ట్ అనిపించుకోవడానికి మనం కొంత ఎక్స్ట్రా కూడా చేస్తూ ఉంటాం. మనం అవసరమైతే
దేవుడి పని విడిచిపెట్టుకోవడం మనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకే అంటున్నాడు, నువ్వు ఇలాంటి విషయాల మీద తొందర పెట్టుకుంటున్నావు అమ్మా మార్త, నువ్వు అనేకమైన పనులు గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైన ఎన్ని ఉన్నాయట? ఒక్కటే. ఒక్కటే. మన నిత్య జీవితంలో పుట్టిన దగ్గర నుంచి గోతులకు వెళ్ళేంత వరకు ఎన్నో పనులండి, ఎన్నో పనులు. ప్రతిసారి పని. ఇప్పుడు ఈ క్షణాన్ని ఎలా విడిచిపెట్టి ఆమెను అనగానే ఎక్కడికి ఎగిరిపోతారో మీకు తెలియదు. అలాగని ఏది యూజెస్గా ఏ పని చేయరు, అన్నీ అవసరమైన పనులే, మన పనికొచ్చి పనులే, మన అవసరాలకే. అవునా కదా చెప్పండి? ఏదైనా అనవసరం పనులు ఏమి ఉంటాయా? అన్నీ మన అవసరాలే. కానీ అన్నీ మన అవసరాలని అనుకుంటాం, మనం అనుకుంటాం తెప్పించి. కానీ దేవుని దృష్టిలో అంటున్న మాట ఏంటంటే అవసరమైనవన్నీ కూడా ఏమీ లేవంటే భూమి మీద ఒక్కటే ఉందని నిజమైన అవసరమైనది. ఇవన్నీ మనం చేసుకున్న పనులని కూడా అనవసరమైన పనులు అంటాడు దేవుడు. ఏమంటాడండి? అనవసరమైన పనులు, అవసరమైన పనులు, యూజ్లెస్. తెలుగులో అర్థం ఏంటి తెలుసండి? పనికిరాని పనులు, యూజ్లెస్. అంటే మనకు కోపం వస్తుంది మన పనులు. ఆ మాట ఇంగ్లీష్ అంటే మనకు కోపం వస్తుంది. తెలుగు మనకి అంత పెద్దగా నొప్పి కలగదు. కానీ అనవసరమైన పనులు అనగానే మనకు పెద్ద నొప్పి కలగట్లేదు. యూజ్లెస్ పనులు అనేసరికి కొంచెం మనసులో ఇదొక జిల్లు అంటుంది. అవునా? అంటే మనం ఇంగ్లీష్లో అయిపోయాం ఏటో మరి. ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది. చూడండి, అవసరమైనది ఒక్కటే అనండి. ఏంటి అవసరమైనది? ఆ అవసరమైన దానిని ఆయన ఏం చెప్తుంటే ఏమి వింటుంది, ఎందుకు ఈవిడ బాధపడిపోతుంది, ఆ విషయం మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఇదిగో ఒక మార్త అనే సహోదరి ఉంది. ఆ మార్తకి మరి అనే కూడా మరొక సహోదరి ఉంది. ఏం చేస్తుందంటే ఆవిడ చూడండి అక్కడ పైన, మరియా ఉత్తమమైన దానిని అర్థం ఏంటంటే అవసరమైన దానిని ఏర్పరచుకుందమ్మా. అవసరమైన దాన్ని ఏర్పరచుకుంది. అవసరమైన ఏంటి అవసరమైనది అని చూస్తే పైన ఒకటి చూడండి, 38వ వచనం చదువుకున్నాం కదా. ఆవిడకు ఒక మరి అనే సహోదరు ఉంది. ఆవిడ ఏం చేస్తుందంటే అక్కడ 39వ వచనంలో 39 ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. ఏంటంటే ఉత్తమైన దాన్ని ఎంచుకుంది? బోధ వినిచుండెను. బోధనగా దేవుని మాట, వాక్యం వినిచున్నది. యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ లోకరక్షకుడు, కలిగున్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని చెప్పినటువంటి ఆ మహనీయుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఏమంటే ఆయన చెబుతాడంటే ఇది ఖచ్చితంగా సత్యమా అసత్యమా చెప్పండి? సత్యం. ఆయనే నేరుగా ఉత్తమమైనది, అవసరమైనది, ఇంక మరొకటి ఏది లేదు ఈ భూమి మీద అన్నప్పుడు అది నిజమేనా కాదా చెప్పండి? నిజమే. ఏం చేస్తుందంట ఆవిడ? వాక్యం వింటుందంటే అండి. అలా అక్క ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుని ఆ పనులు చాలా అవసరమైనవి. ఈరోజు మనం ఏం చేయాలి, ఈరోజు ఎలా ఏమేమి డిష్ పెట్టాలి, ఏమేమి మెనూ తయారు చేయాలనేది ఆవిడ బిజీ అయిపోతుంది. అది ఆవిడకి మంచిది అనుకుంటుంది, అది అవసరం అనుకుంటుంది. ఇవన్నీ కూడా అనవసరమైనవి. అవసరమైనది ఒక్కటే అన్నాడు. ఏంటంటే వాక్యం ఉంటుంది. ఈసారి వెనకొద్దాం. వెనకొచ్చేసరి మనం టిక్లు పెట్టుకుందాం. టిక్లు పెట్టండి 365 రోజులకి. ఎన్ని రోజులు వాక్యం విన్నాం? ఎన్ని రోజులు వాక్యాన్ని దేవుని పాదాల చెంత కూర్చుని విన్నాం? ఎన్ని రోజులు ఆ విన్న వాక్యం పట్ల మనం నడుచుకున్నాం? ఆ వాక్య ప్రకారం మన జీవితాన్ని మార్చుకున్నాం. అసలు వాక్యమే విన్నామా మనం సరిగ్గా? చెప్పండి. ఆయన చాలా నేరుగా, చాలా స్పష్టంగా, చాలా సూటిగా మాట్లాడుతాడు. అవసరమైనది, ఉత్తమమైన మార్గం ఒకే ఒకటి ఉంది, అది వాక్యాన్ని వినడము. వాక్యం అది నీ సహోదరించుకుంది. ఒకప్పుడు సహోదరి ఇదిగో గతించిన కాలమే చాలున్నట్టుగా ఆ విందులు, వినోదాలు, పండగలు, పబ్బాలు ఆరితేనటువంటి ఈ సహోదరి ఎవరు? ఈ మరియే తన సహోదరి. ఆ సహోదరి గురించి సాక్ష్యం ఏమో తెలుసండి? 7 దయ్యములు పట్టిన మగ్దలేని మరియ అనగా ఈ మరియే, ఈ మార్త సహోదరి అంటే మరియే. 7 దయ్యాలు పట్టిన అంటే
పూర్తిగా చెడిపోయిన మరియా. అంటే ఈ లోకంలో ఎలాంటి తుచ్చమైన నీచమైన కార్యక్రమం ఉన్నాయి, అలాంటి వాటితో కలిసిపోయి పాడైపోయిన స్త్రీ. కానీ మార్చుకుంది, ప్రభు మాటకి బైండ్ అయిపోయిందండి, మార్పు చెందింది, దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత అంత చేస్తున్న పని తెలుసా? ఎప్పుడు ప్రభు తన సమీపంలో వచ్చినా, తన దగ్గరికి వచ్చినా, లేకపోతే తన ఇంటికి వచ్చినా ఇక ఏ పని పెట్టుకోకుండా తన పాదాల చెంత కూర్చుని ఆయన ముఖం వైపు అలా ముత్యాలు రాన్నట్టుగా ఏం రాలుతున్నాయో, ఏం వినాలో, ఏమి నా జీవితానికి మహా ఆనందకరమైన విషయం అలా వింటూనే కాలం గడిపేసేదంటండి. ఒకవేళ ఒక సంవత్సర ప్రయాణం అయితే తన జీవితకాలం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని విషయాల్లో కూడా దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని సహవాసం ఇవే కనబడుతూ ఉంటాయి. ఈరోజు మన జీవితాల్లో చూడండి, వెనక్కి తిరిగి చూస్తే సాక్షాత్ దేవాది దేవుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు 6 దినాల సృష్టి చూసుకున్నప్పుడు ఇదిగో తను చేసిన యావత్తును కూడా చాలా మంచిగా కనబడుతుందట, చాలా మంచిగా, చాలా ఉత్తమమైనది కనబడుతుందట, ఉత్తమమైనదిగా. అదే సాక్షి ఇక్కడ సహోదరి మరియ కనబడుతుంది. ఏమంటుందంటే తను ఉత్తమమైన దాన్ని ఎంచుకుందమ్మా, అది ఆవిడ యొద్ద నుంచి తీసివేయబడదు. చూడండి ఎంత బాగుందన్నమాట. అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు. మరి నువ్వు విస్తారమైన పనులు ఇస్తున్నావు కదా, నీ యొద్ద నుంచి ఏమవుతాయి? ఇవన్నీ కూడా తీసివేయబడతాయి. 1, 2, 3, 4 తక్కువలే వేస్తే తీసే అంటాడు ఆయన. అప్పుడేమవుద్ది? బరువు తేలికైపోద్ది. ఏమి పెట్టుకోదు, ఏ పనులు పెట్టుకోదు, ఓన్లీ వాక్యం విన్నాను. ఈ సంవత్సరంలో 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, లేదంటే 52 వారాల్లో వాక్యమే విన్నాను, ఏ పనులు పెట్టుకోలేదు, వాక్యమే విన్నాను, వాక్యమే వేయండి, బ్యాలెన్స్ అవుతుంది, బరువు బ్యాలెన్స్ అవుతుంది. అవి తీసివేయబడవు, అవి యాడ్ చేయబడతాయి, బరువుతో సమానంగా తూపబడతాయి. ఆ తూకం వేసిన తర్వాత నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నీ యథార్థత కనబడుతుంది. దేవుడు మెచ్చిన సహోదరుడుగా, సహోదరి మనగా, దేవుని సంతోషపెట్టే ఆయన బిడ్డలుగా మనం ఉండగలం. అప్పుడు నువ్వు ఇచ్చిన దినాలు, ఆయన ఇచ్చినటువంటి సంవత్సరాలు నిజమైన నూతన సంవత్సరాలు, నూతన దినాలు. అలాంటి దినాలు గడుపుతూ ఆయన ఆరాధించాలి, స్తుతించాలి, కొనియాడాలి, గణపరచాలి. అది క్రైస్తవుల లక్షణం. ఏం చేస్తున్నాం ఈరోజు చెప్పండి? ఆ సాక్ష్యం కనబడుతుంది కదా మనకి, ఆ సహోదరి చేసిన సాక్ష్యం, సిద్ధపాటు. అసలు నూతన సంవత్సరం అంటేనే ప్రభువు మాట మాట్లాడేది అంటే హిత సంవత్సరం అన్నాడు. మనం గతించిన వారంలో మనం విన్నాం. హిత సంవత్సరం అనగా పరలోకానికి సాదృశ్యమైనటువంటి ఆ నిత్య జీవానికి సంబంధించిన సంవత్సరం. ప్రభువు రాకడ సంవత్సరానికి ఒక ప్రవచనం లాంటిది. ఆ రాకడ సంవత్సరానికి, రాకడ దినానికి, ఆ సంవత్సరంలో ఏ సంవత్సరం వచ్చిందో ఆ సంవత్సరంలో మనం ఎలా సిద్ధపరచుకున్నాం, ఆయన తక్కిడ తూర్చడానికి రెడీగా ఉన్నప్పుడు మనం ఏ కార్యక్రమాలతో బరువుతో నింపుతున్నాం చూడండి ఒకసారి. మనం ఏ కార్యక్రమాలు చేస్తే ఆయన బరువుతో నింపాలని చూసుకున్నాం అంటే ఏనో విస్తారమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఆఖరికి ఆయన మాటలని, ఆయన సన్నిధి కూడా పక్కన పెట్టి ఏదో మంచి కార్యం చేసేవండి, లేకపోతే మా ఇంట్లో చాలా మంచిగా పేరు తెచ్చుకున్నానండి, లేకపోతే సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నానండి, లేకపోతే నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నాను, ఉద్యోగంలో కూడా నా డ్యూటీలో అందరితోటి బేష్ అనిపించుకున్నానండి, లేకపోతే అవార్డులు తెచ్చుకున్నానండి. ఇవి కదా మంచి పనులు. ఇవన్నీ ఎన్నేసినా తీసేయమంటాడు. ఒకే ఒకటి అవసరమైనది, ఉత్తమమైన దానిని ఏంటంటే వాక్యం. ఎందుకంటే వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్యమే మన పరిశుద్ధంగా మారుస్తుంది. ఆ వాక్యమే అనేక పాపం నుంచి, అనేక దుర్మార్గత నుంచి, అనేక రుగ్మత నుంచి మనకు కాపాడుతుంది. ఎందుకంటే ఆ వాక్యము మనని అలాంటి దుర్మార్గత నుంచి కూడా, ఎలాంటి చీకటి బ్రతుకు నుంచి కూడా వెలుగునిస్తుంది. అలా వెలిగించబడే నువ్వు ఒక క్రైస్తవుడి లోకానికి వెలుగుగా ఉండాలి. నూతన సంవత్సరంలో నూతన వెలుగుగా ఈ ప్రపంచానికి కనబడాలని మనం పాటలు పాడుతున్నాం కదా, ప్రకటిస్తున్నాం కదా. ఆ వెలుగు ఆరిపోయేలాగా ఉంటే ఇక మన క్రైస్తవుడిగా ఉండి ఏం లాభం చెప్పండి? అదా ఎలా వెలిగించుకోవాలంటే గమనించండి. కీర్తనకాడైనటువంటి దావీదు భక్తుడు మాట్లాడతాడు. ఏమనంటే, ఈ వాక్యము చెప్పండి నా పాదములకు దీపము. ఏంటంటే దీపం ఏంటి? దీపం అనగా వెలుగు. ఆ వెలుగు ఏంటంటే వాక్యం. నువ్వు వెలిగించబడాలి. ఈ ప్రపంచానికి లేదా సమాజానికి మంచి కాంతిని ఇవ్వాలి. ఒక కాంతి నక్షత్రం లేదా కాంతి దివ్యలాగా దీపంలాగా ఉండాలి అంటే, వెలిగే దీపంలాగా ఉండాలంటే నీలో ఏముండాలంటే సమృద్ధిగా వాక్యం ఉండాలి. ఉందన్నమాట. 119వ కీర్తన 105వ వచనం.
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. బా, ఎంత మంచి మాట అండి. అంటే నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. నా త్రోవలకు వెలుగు అంటే నేను నడిచే ప్రతి దారిలో కూడా మార్గంలో ఏంటంటే నీ వాక్యమే నన్ను వెలిగిస్తుంది. నీ వాక్యం అనే జ్యోతి ద్వారా నేను ఈ ప్రపంచాన్ని వెలిగించబడతాను. ఇవి కదా మన లక్షణాలు, ఇవి కదా మన కార్యములు, ఇవి కదా ప్రపంచాన్ని కనిపించాలి. ఈ సత్క్రియలు కదా ప్రపంచాన్ని కనిపించాలి. మనుషులు ఎదుట నీ సత్క్రియలు కనబరచవాలని దేవుడు హెచ్చరించున్నాడంటే అది దేవునికి మహిమ, అది దేవునికి స్తోత్రం, అది దేవునికి ఘనత. ఆ ఘనతని, ఆ స్తోత్రం నువ్వు ప్రకటించాలని మత్తయి సువార్త 5:16 మాట్లాడతాడు. మనుషులు ఎదుట నీ సత్క్రియలు వెలుగువలే ప్రకాశింపజేయాలి. అలా ఎప్పుడు ప్రకాశిస్తాయంటే నీలో సమృద్ధిగా వాక్యం ఉండాలి, సమృద్ధిగా వాక్యం ఉండాలి. ఆ వాక్యం నిన్ను వెలిగిస్తుంది. ఆ వెలుగు ఎలా ఉంటుందంటే నీలో ఉన్న చెడ్డతనాన్ని, నీలో ఉన్న దుష్కార్యము, నీలో ఉన్నటువంటి ఆ పాపపు ఛాయలన్నింటి కూడా తొలగించేస్తుంది. ఏంటిది? వాక్యము. వెలుగుగా ఉన్న వాక్యము నీలో ఉన్నటువంటి చెడ్డ ఛాయలు కూడా తీసివేస్తుందంట. 11వ మాట చూడండి, 11వ మాట, 119:11, 119 వచ్చేమో. నీ శాసనం నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమును భావించుచున్నాను. 11 వచ్చిన చెప్తున్నానమ్మా. 11 ఓన్లీ 11. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. బా, ఏం మాట అండి. అంటే నీలో ఉన్న చీకటి ఛాయలను కూడా తుడిచివేసేది, నీలో ఉన్న రుగ్మతను తుడిచివేసేది, నీలో ఉన్న చెడ్డ లక్షణం తుడిచివేసేది, నీలో నీచమైన కార్యక్రమాన్ని కూడా కనుమరుగు చేసేది ఏంటంటే వాక్యము. అందుకే అవి ఎప్పుడైతే నేను మూసేస్తున్నాయో, ఎప్పుడైతే కనబడకుండా నేను కప్పేస్తున్నాయో, నువ్వు చీకటిగా మారిపోతున్నావు అంటే నేను వెలుగుమయంగా మార్చాలంటే ఇదిగో ఆ ఛాయలన్నీ తొలగించాలంటే కేవలం వాక్యం. అందుకే ఆయన అలవకంగా మాట్లాడలేదండి, ఏదో సునాయాసంగా నోటికి వచ్చింది మాట్లాడలేదు. ఎందుకు ఉత్తమమైనది ఎంచుకుంది నీ చెల్లి, నీ సహోదరుని అంటే ఇదిగో అవన్నీ కూడా తీసివేసి ఒకప్పుడు సమృద్ధిగా సంపూర్ణంగా చెడిపోయినటువంటి ఆ మరియా ఇప్పుడు వెలుగుగా మారిపోయింది. ఉత్తమమైన దాన్ని ఎంచుకుందామా, ఉత్తమమైన దానిని. అంత మాత్రమే కాదు కానీ అసలు ఈ యవ్వనస్తులు అందరూ పాడైపోతున్నారు కదా. ఈ యవ్వనస్తులు సరి చేసుకునే విషయం ఏంటి తెలుసా? మాట్లాడతాడు అక్కడే. దేని చేత తమ యవ్వనస్తులు తమ నడతలను శుద్ధి చేసుకోగలరు మాట్లాడుతూ చూడండి అక్కడ 9వ వచనం. యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకునేందురు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు బట్టి కదా, జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. అది యవ్వనస్తుల్లో కూడా చీకటి ఛాయను తొలగించేది దేవుని వాక్యం. ఆ వాక్యం అంటే దేవుని పిల్లరా, ఇలాంటి వాక్యాన్ని, ఇది మనకు అవసరమైనది మన నిత్య జీవితంలో. ఇది మనం నిలబెట్టేది, ఇది మనం పరిశుద్ధపరిచేది, ఇది మనం వెలిగించేది. అలా వెలిగించి ఈ ప్రపంచానికి ఆ వెలుగును ప్రకాశింపజేసేటువంటిది దేవుని వాక్యం అయితే ఆ వాక్యానికి మనం గడిచిన సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, ఆల్రెడీ చాలా సంవత్సరాలు వస్తాయి మనకి, అవునా కదా? ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఫ్రెష్గా ఉన్నాం కాబట్టి లాస్ట్ ఇయర్ చూసుకుందాం, అవునా? గతించిన సంవత్సరాల్లో మరి ఈ మెసేజ్ వెళ్ళలేదేమో కానీ ఇప్పుడు మెసేజ్ పెట్టినాం కాబట్టి ఇక లాస్ట్గా ఫ్రెష్గా ఉన్నటువంటి ఈ ఇయర్లో మనం ఏం చేసాం ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి మనం జ్ఞప్తికి తెచ్చుకోండి, టిక్లు పెట్టుకోండి. మన కార్యక్రమాలన్నీ వేస్తే ఆయన తక్కిడి వేస్తున్నాడు, తూకం వేస్తున్నాడు. మన బరువు పెరిగిందా, లేకపోతే బ్యాలెన్స్ అవుతుందా, లేకపోతే తేలికైపోయామా? తేలికైపోయింది. ఎన్నో పనులు చేస్తే ఆయన సంతోషపడిపోడు, ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆనందపడిపోడు, కానీ కేవలం తన వాక్యాన్ని వింటే చాలంట బ్యాలెన్స్ అయిపోతున్నాడు అండి. అదే అవసరమైంది, అదే ఉత్తమమైనది అన్నాడు దేవుని. అలా నడుచుకున్నప్పుడు నిజంగా మన జీవితాల్లో నిజంగా మనకి హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సరం, నూతన వడంబడిక ఆయనతో సంతోషిస్తాడు, చాలా సంతోషిస్తాడు. ఆ సంతోషం చూడండి ఏమంటుందంటే 5:16 చివరిగా మాట చూద్దాం. మత్తయి సువార్త 5:16 ఆ దీపమైనటువంటి వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా పెట్టుకుంటే చూడండి ఏమంటుంది? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుడు మీ తండ్రిని మహిమపరిచినట్టు, ఆయన సంతోషపడినట్లు, ఆయన ఆనందించబడినట్టు
వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. అబ్బా, ఎంత మంచి మాట అండి. మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. మీకు ఇచ్చిన వెలుగు అంటే వాక్యాన్ని మీ హృదయంలో సమృద్ధిగా ఉంచుకోవడం వల్ల మీరు వెలుగుమయంగా మారిపోతున్నారు. ఆ వెలుగుని ప్రపంచానికి పరిచయం చేయాలి. అది మనుషులు ఎదుట. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడంట, దేవుడు సంతోషిస్తాడంట. కేవలం ఇదిగో మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ, మన అవసరమైన పనులు మనం చేసుకుంటూ, ఏమంటే అప్పుడప్పుడు వచ్చి కనబడుతూ ఆయన్ని ఏదో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం అంటే ఆయన సంతోషించే దేవుడు కాదండి. కాదు. నువ్వు మన పనుల మీద, మన ఆలోచన మీద, మన కార్యం మీద మనం అలసిపోతున్నాం అంటున్నాడు. సిద్ధపడాలి. ఈ నూతన సంవత్సరం అనగా అది ప్రభు దినమే అనుకుంటే, ప్రభు రాకడ సంవత్సరం అనుకుంటే, ఆ సంవత్సరంలో మనం ఎలా సిద్ధపడి ఉన్నాం? సిద్ధపడినటువంటి కన్నికలుగా ఉన్నామా, లేదంటే అజాగ్రత్తగా ఉన్నటువంటి కన్నికలుగా, అంటే బుద్ధి లేని కన్నికలుగా ఉన్నామా? విడిచిపెట్టిన వారుగా ఉన్నామా, కొనిపోబడిన కన్నికలుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రభు రాకడ ఎంతో దూరంలో సమీపంగా ఉందన్నాడు. సమీపంగా ఉందండి. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆయన కృపచేత ఇంకా దీర్ఘశాంతంలో సంవత్సరం వెంబడి సంవత్సరంలో మనం ప్రవేశింపజేస్తున్నాడంటే, నడిపిస్తున్నాడంటే మీ క్రియలు తూకం వేసుకోమని మనకి అప్పచెప్తున్నాడు. బ్యాలెన్స్ చేసుకున్నాం. అందులో వాక్యంతో సమృద్ధిగా మన జీవితాన్ని నడిపించుకుంటే అది దేవునికి ఇష్టకరమైంది, మహిమకరమైంది. యేసుక్రీస్తు కూడా ఆయన మాట్లాడుతూ, ఇదిగో నీ వాక్యాన్ని నీ బిడ్డలకు నేను అనుగ్రహించానయ్యా, ఈ భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి, నీకు స్తోత్రం అన్నాడండి. చేయుటకు నాకు ఇచ్చిన పనిని యావత్తును సంపూర్ణం చేసి భూమి మీద నేను మహిమపరిచిన తండ్రి, అలాగే నీ బిడ్డలు కూడా నేను మహిమపరిచేలాగా పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లుగా భూమి యందును నెరవేరాలని నేను ఆశపడుతున్నాను. అలా ప్రార్థన చేయను అన్నాడు. అలా ఎవరు చేస్తున్నారో అలా చేసిన వారికి, అలా నడిచిన వారికి హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం. గమనించండి. మనం చెప్పగలమా? గుండెల మీద చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పగలమా? చెప్పగలిగే స్తోమత ఉందా? ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఏం చేసామని. ఒకవేళ చేయలేకపోయినా ఈరోజు దేవుడు మనతో మాట్లాడనుకుంటే నిజంగా ఆయన ముందు మనం బ్రతిమాలుకుందాం. దేవా నన్ను క్షమించిన ఆయనని మనం బ్రతిమాలుకొని, ఇదిగో నేను ఈ సంవత్సరంలో సరే నూతనంగా నిన్ను మహింపరిచే పనులు, నీ వాక్యాన్ని సమృద్ధిగా నా హృదయంలో ఉంచుకుంటూ, మాకు అవసరమైన దానిని, ఉత్తమమైన దాన్ని మీరు మాకు తెలియపరిచారనైనా, ఇది మా హృదయాన్ని నింపుకుంటూ, మా చీకటి ఛాయను తొలగించుకుంటూ వెలుగుమయంగా మారుతూ అనేక మందిని వెలిగించేవారుగా మేము మార్చబడతాం తండ్రి. మాకు సహాయం చేయమని అడుగుదాం, వేడుకుందాం. ఆ విధంగా ఈ నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించమని ఆయన బతిమాలుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృప కలిగిన దేవ, నీ విలువైన కృప చేత తండ్రి మాకు దినం వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని అనుగ్రహిస్తున్నాము తండ్రి. మీ దినాలు లెక్కేసుకునేవారుగా, సంవత్సరం లెక్కేసుకునేవారు కాదు, కానీ గతించిన సంవత్సరంలో, గతించిన కాలంలో ఎన్ని కార్యంలో నీ పట్ల మేము నెరవేర్చాము, ఏ విధంగా మేము నడుచుకున్నాము. అంత మాత్రమే కాదు, అవసరమైనది, ఉత్తమమైనటువంటి నీ వాక్యము, వెలుగుమయమైనటువంటి నీ వాక్యాన్ని మా హృదయాల్లో, మా జీవితాల్లో ఎంతవరకు సమృద్ధిగా పెంచుకున్నాం తండ్రి. వాక్య ప్రకారం మేము ఎలా నడుచుకున్నాం తండ్రి. ఇవన్నీ మేము బేరీజు వేసుకుంటే తండ్రి మా బరువు తేలికైపోతుంది నాయన. మేము తోగలేకపోతున్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించి నాయన, మమ్మల్ని క్షమించి తండ్రి. నాయన అవకాశాలు లేకపోయిన వారు ఎంతమంది ఉన్నా తెలియదు, కానీ అవకాశం ఉండి కూడా తండ్రి నాయన ఆ బరువులో తోగలేకపోతున్నానేమో తండ్రి. ఈ లోక సంబంధమైన కార్యముల చేత నేను విస్తారముగా అలసిపోయి మార్తలాగా ఇదిగో తండ్రి నేను నీ బరువులో తండ్రిని తేలికైపోతున్నాను నాయన. దాన్ని క్షమించి నాయన, నన్ను క్షమించి నాయన తండ్రి. అనేకమైన విస్తారమైన పాపం చేత నిండిపోయినటువంటి ఆ స్త్రీ మరియ ఉత్తమమైన దాన్ని ఎలా ఎంచుకుందో తండ్రి. ఈరోజు ఈ మాటలు మనకు అర్థమైతే ఆ ఉత్తమమైన దాన్ని తండ్రి సమృద్ధిగా మా హృదయాల్లో ఉంచుకుంటూ, మేము ఆరిపోయే దీపాలుగా కాకుండా తండ్రి వెలిగే దివ్యులుగా తండ్రి మేము దినదినము వెలుగుతూ అనేక మందిని వెలిగించేవారుగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని, అలా చేస్తూ తండ్రి నీ సంవత్సరాలని, నీ దినాలని కొనియాడుతూ నిన్ను మహిమపరిచే నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.